పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి, ఆర్థిక సంపద పెరగాలి, ఇదంతా ఖచ్చితం. బట్ ప్రజల జీవితాలతో చెలగాటమాడకూడదు. ఇప్పుడు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఓ 10,000 ఎకరాలు తీసుకుంటే 10,000 ఎకరాలకి సంబంధించి కనీసం 8,000 మంది రైతులు ఉంటారు దాని మీద డిపెండెన్సీ కనీసం. ఎందుకంటే మన ఏరియాలో చిన్న సన్నకారు రైతులు ఎక్కువ. పోనీ 7,000 వేసుకుందాం, 7,000 మంది రైతు కుటుంబాలు ఆధారపడతాయి. 7 4 28,000 మంది దాని మీద బతుకుతున్నట్టు. అంటే కుటుంబానికి 4 కంపల్సరీగా ఉంటారు. పెద్దవాళ్ళు పిల్లలు కలిపితే వాస్తవంగా 6 ఉంటారు. నేను సగటు లెక్క చెప్తున్నా, 7 4 28,000 మంది. మీరు పెట్టే కంపెనీ, ఆ 10,000 ఎకరాలు తీసుకునే కంపెనీ 3,000 ఉద్యోగాలు ఇస్తుందంటే తీసుకోవద్దు, ఆ భూములు తీసుకోవద్దు. దాని బదులు డ్రై ఏరియాలు ఉంటాయి, లైక్ కనిగిరి, మార్కాపురం మళ్ళీ కాస్ట్లీ కొంత బాగానే ఉంటుంది. ఆ కనిగిరి కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటిది ఎక్కడైతే పూర్తి మెట్ట 2 లక్షలు 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఎకరం ఉంటుందో ఆ ఏరియాలో తీసుకోండి. వాళ్ళ దగ్గర ఎట్లాగూ పంట పండట్లేదు, వాళ్ళకి 15 లక్షలు ఇప్పించండి ఎకరాకి, లేదా వాళ్ళకి 10 లక్షలు ఇప్పించండి, వాళ్ళు పండగ చేసుకుంటారు. యాజ్ ఫర్ నామ్ 3 టైమ్స్ ఇవ్వాలి కదా. వాళ్ళకి అక్కడ 4 లక్షలు ఉందనుకోండి, 3 4 12 లక్షలు వాళ్ళకి కాస్త జీవితంలో సెటిల్ అవుతారు. అదే ఇప్పుడు ఉలవపాడో లేకపోతే కనుక అమరావతో లేకపోతే ఇంకో చోటో అట్లా తీసేసుకుని వాళ్ళ నెడ్ రోడ్డు మీద నుంచోబెట్టేసేసి రేపొద్దున మనం ఇచ్చేటటువంటిది ఏంటి? నువ్వు 4,000 ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి 40,000 ఉద్యోగాలు కోల్పోతున్నారు కదా. కుటుంబాల జీవితాలు సర్వనాశనం అయిపోతాయి కదా. అందులో అక్కడ చదువుకున్నవాడు ఇక్కడోడికే ఎవరు ఉద్యోగాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం ఒక కంపెనీ పెట్టాడంటే ఓకే, దాంట్లో ఎవరు వస్తారు? ఓన్లీ వైజాగ్ వాళ్ళకి ఇస్తారా? ఓన్లీ ఆంధ్ర వాళ్ళకి ఇస్తారా? 1 వంతు మనకిస్తే 3 వంతులు పక్క రాష్ట్రాల వాళ్ళకి ఇస్తారు. కానీ ఇక్కడ ఉపాధి కోల్పోయేది ఎవరు? మనవాళ్ళు. ప్రభుత్వ భూములు ఉన్నాయా? ఇచ్చేయండి, నో డౌట్. ప్రైవేట్ భూములు కూడా నేను చెప్పినట్టు మెట్టేరియాలు ఇవ్వండి. కానీ 3 పూట్ల తిండి తినడానికి ఉపయోగపడుతున్నటువంటి పొలాలను ఇచ్చేస్తే నాశనం అయిపోతాయి ఆ జీవితాలు. ఉసురు తగులుతుంది, అది ప్రభుత్వాలకి తగులుతుంది, రాష్ట్రానికి తగులుతుంది. ఇది సీరియస్గా దృష్టి పెట్టాలి. అమరావతి లాంటి చోట్ల ఇప్పుడు తిట్టుకుంటున్నారు అన్నటువంటిది ఈనాడు జ్యోతినే రాస్తుంది. ఎందుకని? 11 ఏళ్ళు అయిపోయింది. ఏంటి వాళ్ళ జీవితం? ఇప్పుడు 50,000 ఏమో ఇస్తున్నట్టున్నారు. ఏం బ్రతుకుతారు 50,000తో ఏడాదికి? అంతకుముందు నెలకు కనీసం 25,000-30,000 సంపాదించుకునేటటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి కదా. ఇది వస్తే ఇది అమ్ముకుంటే అంటే 10-11 ఏళ్ళు కడుపు మార్చుకుని ఆ తర్వాత ఎంత అల్లాడారు సొంత భూములు ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి మనం హ్యూమన్ టచ్తో ఆలోచించకపోతే చాలా కష్టం.